హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోకపోతే సిరీస్ డిసైడర్ కోసం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. ఇది ఆల్రెడీ లాస్ట్ T20 మనం ఆల్రెడీ చూసిన ఫస్ట్ ఆల్రెడీ ఇండియా 2 గెలిచింది, ఆస్ట్రేలియా 1 గెలిచింది. సో ఇది మనం గెలిస్తే ఖచ్చితంగా సిరీస్ మంది అవుతుంది. లేదు ఒక ఆస్ట్రేలియా కనుక గెలిస్తే సిరీస్ లెవెల్ అవుతుంది. సో ఈ మ్యాచ్ గబ్బాలో ఉంది యాక్చువల్లీ. సో నాకున్న కాన్ఫిడెన్స్ ఏమంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ మనం గెలుస్తాం అన్న కాన్ఫిడెన్స్ నాకు ఇటు ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ 165 కొట్టినప్పుడే మనం వాళ్ళకి 120 కాల్అవుట్ చేసినామంటే మన బౌలింగ్ అయినా యాక్చువల్గా చాలా బాగుంది. సో ఈ రోజు అట్లీస్ట్ ఒక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అట్లీస్ట్ ఒక 160 170 180 పెట్టినా కూడా, ఎందుకంటే ఆస్ట్రేలియాకి అంత మిడిల్ ఆర్డర్ లేదు. మ్యాక్స్వెల్ కూడా లాస్ట్ మ్యాచ్ ఇంజరీ నుంచి ఫస్ట్ మ్యాచ్ ఆడినాడు. మార్కస్ స్టోయినిస్ అంత పెద్ద ఫామ్లో యాక్చువల్లీ థర్డ్ T20 పెద్ద ఇన్నింగ్స్ ఆడినా కూడా అంత పెద్ద ఫామ్లో ఉన్నట్టేం అనిపించడం లేదు. అండ్ మిచెల్ మార్షన్స్ కూడా పెద్ద బ్యాట్ నుంచి కూడా పెద్ద రన్స్ ఏం రావడం లేదు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ టీంలో ఆడేటందరూ అది ఏ టీం ఏం కాదు, ఇట్స్ లైక్ బి టీమ్స్. వాళ్ళందరూ బిగ్ బాస్ లీగ్లో ఆడి వచ్చిన T20 ప్లేయర్స్. సో మ్యాచ్ సిరీస్ మనం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసి ఈ మ్యాచ్లో కొత్తగా మనం మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్. మ్యాక్స్ నాకు తెలిసి ఒకవేళ సంజు శాంసన్ ప్లేయింగ్ లెవెన్లో రావచ్చు, జితేష్ శర్మ ప్లేస్లో, లేదు అనుకుంటే రింకు సింగ్ ఏమైనా ఆడిపిస్తారేమో మ్యాక్స్ శివంత్ ప్లేస్లో. అండ్ ఈ కొత్త T20 సెట్ వల్ల బాగా నచ్చింది ఏమంటే అందరికీ ఛాన్సెస్ ఇస్తున్నారు. ఓన్లీ ఒకే ఆర్డర్ మాత్రం ఆడించడం లేదు. ఫస్ట్ డౌన్ లాస్ట్ మ్యాచ్ శివంత్ వచ్చాయి, అంత తర్వాత జితేష్ శర్మ వచ్చాయి, అండ్ సంజు శాంసన్ ఫస్ట్ 2 మ్యాచ్లో అవకాశం ఇచ్చారు, దాని తర్వాత మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో ఈ T20 సెటప్ అయితే చాలా బాగుంది. అండ్ బౌలింగ్ కూడా హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. దాంతోపాటు వరుణ్ చక్రవర్తి గారు T20లో మంచి బౌలింగ్ ప్రదర్శన చేస్తున్నాడు. అండ్ ఈ గబ్బర్ స్టేడియంలో ఎట్టుంటుంది అంటే అది కొద్దిగా సీమ్ ఎక్కువ ఉంటుంది. సో బౌన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, క్రాక్స్ ఉంటాయి. మ్యాక్స్ ఇది పెద్ద హై స్కోరింగ్ మ్యాచ్ అది అవ్వకపోవచ్చు, బట్ లిటరల్లీ 160 170 లేదు బాగా బ్యాటింగ్ ఆడితే 180 ఇంతకుమించి పెద్ద స్కోర్ అవుతారు అది గబ్బాలో. సో మ్యాక్స్ సిరీస్ డిసైడర్లో ఇండియా ఏవి మార్పులు చేర్పులే ఉండదు అనుకుంటున్నా. ఏమైనా 1-2 ఉంటే మేబీ సంజు శాంసన్ ఆడిపిస్తారేమో అనుకుంటున్నా. అంతే. అండ్ ఆస్ట్రేలియా నుంచి మాత్రం మ్యాక్స్ వాళ్ళకి ఒకే ఒక చేంజ్ ఉంటుంది అనుకున్నా, జాస్ ఫిలిప్ ప్లేస్ మిచెల్ స్టార్క్ ఆడిపిస్తారు అనుకుంటున్నా. అండ్ అంతే, ఇంకా మ్యాక్స్ వాళ్ళకి ఏం పెద్ద చేంజెస్ ఏమి ఉండదు, ఎందుకంటే హ్యాజల్వుడ్ ఆడిపోయారు. సో బార్లెట్ ఆడతాడు, ఇంకా వాళ్ళ నేతన్ ఎలియస్ ఆడతాడు. మ్యాక్స్ సేమే ఉంటుంది. అండ్ నాకెందుకు ఈరోజు మ్యాక్స్వెల్ ఏమైనా తన బ్యాట్కి ఏమైనా పని చేస్తాడా, లేదంటే మిచెల్ మార్షన్స్ బ్యాట్ రన్స్ వస్తాయా, లేదు అనుకుంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ జాస్ ఫిలిపి ఆడకపోవచ్చు అనుకుంటున్నా. ఒకవేళ జాస్ ఫిలిపి బ్యాట్ రన్స్ వస్తాయేమో చూద్దాం. బట్ ఈ మ్యాచ్ అయితే సిరీస్ డిసైడర్ మంచి ఎక్సైటింగ్ ఉంది యాక్చువల్లీ. సో చూద్దాం ఎవరు గెలుస్తారు. అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.